రైట్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రయాగ్రాజ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహాకుంభమేళా సెక్టార్ 5 లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అక్కడున్న భక్తులను దూరంగా పంపించి వేస్తున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రయాగ్రాజ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహాకుంభమేళా సెక్టర్ 5 లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అక్కడున్న భక్తులను దూరంగా పంపించి వేస్తున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, ప్రయాగ్రాజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగంతో భక్తులు కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి కూడా పారిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క మహాకుంభమేళా సెక్టార్ 18లో ఒక్కసారిగా సిలిండర్ పేయడంతో దీనికి సంబంధించి ప్రమాదం కూడా చోటు చేసుకుంది. సెక్టార్ 18లో ఈ యొక్క సిలిండర్ పేయడంతో మంటలు కూడా పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో భక్తులు భయంతో అక్కడి నుంచి కూడా పరుగులు తీశారు. అంతేకాకుండా అగ్ని ప్రమాద సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన నేపథ్యంలో ఫైర్ సిబ్బంది కూడా మంటలు ఆర్పడానికి కూడా పూర్తిగా అదుపు చేసేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే తులసి మార్గంలో ఉన్న సెక్టార్ 19 లో కూడా చెలరేగింది మంటలు. అయితే భక్తులు స్వామీజీల కోసము ఏర్పాటు చేసిన టెంట్లకు కూడా ఈ యొక్క మంటలు అందుకున్నాయి. అయితే ప్రమాదంలో వందలాది టెంట్లు కూడా దగ్ధమయ్యాయి. అయితే మొత్తానికి చూస్తే టెంట్ లో ఒక సిలిండర్ పేయడంతో ప్రమాదంగా ప్రమాదం చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు దాదాపు ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నాయి. అయితే అప్రమత్తమైన పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది అయితే మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రజెంట్ మాత్రము మంటలు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో అంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఒకేసారి సిలిండర్ పేలడము, ఒక టెంట్ లో మంటలు వ్యాపించడము, పూర్తిగా భక్తులు కూడా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలిసే లోపే పూర్తిగా మంటలు కూడా పక్క టెంట్ కూడా వ్యాపించాయి. దీంతో ఫైర్ సిబ్బంది మాత్రం అక్కడే అలర్ట్ గా ఉండటంతోనే మంటలు ఒక్కసారిగా అదుపులోకి తీసుకొచ్చారనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దీంతో ఒకవేళ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలంలో సరైన సమయానికి స్పందించకపోతే మాత్రము పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండేది. ప్రజెంట్ మాత్రము భక్తులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మంటలు కూడా అదుపులోకి వచ్చాయి. అయితే ఇంకా కొద్దిసేపటి అయితే పూర్తిగా పొగ కూడా అదుపులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తే ఈ సిలిండర్ పెరగడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుంది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ స్థానికులు కావచ్చు, దీనికి సంబంధించి ఇటు ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే మహాకుంభమేళలో ఇంత పెద్ద ఫైర్స్ యాక్సిడెంట్ జరగడంతో ఒక్కసారిగా భక్తులు కూడా భయాందోళనకు గురి అయ్యారు. అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి చూస్తున్నాము. వెంటనే ప్రజెంట్ ఫైర్ సిబ్బంది కూడా వెంటనే స్పందించడం, ఇదంతా కూడా పోలీసులు అప్రమత్తం కావడం. ఎప్పటికప్పుడు కుంభమేళాలో చాలా మంది లక్షలాది మంది వస్తారు కాబట్టి ఇలాంటి ఫైర్ సంబంధించిన అలర్ట్ గా ఉన్న నేపథ్యంలో ఫైర్ మాత్రము అండర్ కంట్రోల్ కూడా వచ్చింది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. రైట్ పవన్, మరి సిలిండర్ ఏదైతే పేలిందో అది పేలిన సమయంలో అక్కడ మనుషులు ఎవరైనా ఉన్నారా? భక్తులకు ఎలాంటి గాయాలు ఏమైనా అయ్యాయా? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అయితే ప్రజెంట్ మాత్రం మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పి కూడా ఇక్కడ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే తులసి మార్గులోని సెక్టార్ 19 లో మంటలు చెలరేగిన నేపథ్యంలో ఒక్కసారిగా టెంట్లు కాబట్టి వాటికి చిన్న మంట అంటుకున్నా సరే పూర్తిగా అంటుకునే శక్తి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి సిలిండర్ పేయడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పక్క టెంట్లకు కూడా చాలా టెంట్లకు కూడా మంటలు కూడా వ్యాపించాయి. కానీ భక్తులు మాత్రము అప్రమత్తమై అక్కడి నుంచి వెంటనే ప్రాణాలు కాపాడడానికి కోసము దూర ప్రాంతాలకు కూడా పరుగులు తీశారు. పక్కన ఉన్న ఫైర్ సిబ్బంది కూడా వెంటనే ఘటనా స్థలానికి స్పందించి ప్రధానంగా మంటలు కూడా ప్రజెంట్ అదుపులోకి కూడా తీసుకురావడంతో మొత్తానికి కూడా ఎవరికైనా ఇలాంటి గాయాలయ్యాయని మాత్రం వారి కొద్దిసేపట్లో కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాణాలు కాపాడడానికి పరుగులు తీయడంతో ఎవరికైనా కొంత స్వల్పంగా గాయాలు అయ్యే ఉండొచ్చు అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. ప్రజెంట్ మాత్రము ఫైర్ కంట్రోల్ రావడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.